వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటని అనుకుంటున్నారా? సో కనిపిస్తుంది కదండి, చేపలు ఫిష్ ఫ్రై అండి. చాలా టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూడండి. అసలు వదిలిపెట్టరు, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకుని తింటారు. సో అంతకన్నా ముందు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటుంది, అంటే ఇంక మనం కొట్టారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో చేప ముక్కలు చూసారు కదా, నేను ఒక 700 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సో ఏంటంటే మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండేలా చేప ముక్కలు తీసుకోండి. ఎందుకంటే మరీ పలుచుకుంటే లోపలికి ఉప్పు విడిపోతుంది ముక్క. సో మరీ మందంగా ఉంటే మసాలా అవి సరిగ్గా పట్టవు. సమానంగా ఉంటే చక్కగా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటేనండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఒకేసారి చేప ముక్కల మీద వేసేసుకుని కలిపేసుకుంటే సమానంగా టేస్టీ పట్టదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ కారం వేసుకుని, 1 స్పూన్ ఉప్పు వేసుకుని, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని, 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసుకోండి. కార్న్ పౌడర్ వల్ల క్రిస్పీనెస్ ఉంటుంది. సో అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే కొంచెం నూనె, తగినంత నూనె వేసుకోండి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా, ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ వేసేసుకోండి. సో నిమ్మరసం కూడా 1 స్పూన్ వేసుకోండి. సో నేను ఏంటంటే నిమ్మరసం నిల్వ ఉంచుకుంటాను ఇంట్లో. నిమ్మకాయలు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎండిపోయినట్టు ఎక్కువ రోజు పెట్టుకున్నా, లేకపోతే బయట కుళ్ళిపోతూ ఉంటాయి కదా. సో నేను నిమ్మకాయ రసం ఇట్లా ఇంట్లో స్టోర్ చేసుకుంటాను, ఫ్రిడ్జ్లోనే, గాజు బౌల్లోనే. అది 3 మంత్స్ అయింది నేను ప్రిపేర్ చేసుకుని, ఇంకా ఫ్రెష్గానే ఉంది. సో ఇలా అన్ని వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ వేసేసుకుని బాగా కలుపుకోండి. ఆ థిక్నెస్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. థిక్నెస్ మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా వచ్చేయకూడదు. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ థిక్నెస్ అనేది ఉండాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో, మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఉందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత చేప ముక్కలు తీసుకుని అన్నిటికి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. మొత్తం బ్యాక్, ఫ్రంట్, లోపల అంతా కూడా ఈవెన్గా మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసి మొత్తం రాసేసుకోండి. మొత్తం చేపల ముక్కలకి అన్నిటికి చక్కగా రాసేసుకోండి. ఖచ్చితంగా ఇలా మసాలా నేను వీడియోలో చెప్తున్నట్టు ఇలా విడిగానే వేసుకుని కలుపుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ సూపర్ ఉంటుంది. ఒకదాని మీద ఒకటి వేసుకున్న అది చక్కగా ఒక్కొక్క ముక్కకి పట్టవండి. నేను చెప్పినట్టు చేస్తే మట్టుకి కంపల్సరీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ చాలా వావ్ అంటారనమాట తినడానికి. సో ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1.5 నుంచి 2 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మామూలుగా ఫ్రీజర్లో అయితే ఒక 3 అవర్స్ వరకు పెట్టుకోండి. చక్కగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మామూలు ఫ్రిడ్జ్లో అయితే 3 to 4 అవర్స్ కంపల్సరీ, 3 నుంచి 4 గంటలు ఉంచుకోండి. అదే డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1.5 నుంచి 2 గంటలు సరిపోతుంది. మ్యాక్సిమం అందరికీ ఫ్రిడ్జ్లు ఉంటాయి. చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మొత్తం ఐస్ చక్కగా డీప్ అయిపోయిన తర్వాత తీసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఒక 20 మినిట్స్, ఒక 20 నిమిషాలు, లేకపోతే ఒక అరగంట అలాగా మన రూమ్ టెంపరేచర్లో వాటిని వదిలేయండి. వెంటనే ఫ్రై చేసేయద్దు, ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే, మళ్ళీ చెప్తున్నాను. సో అలాగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఆ చక్కగా కొంచెం ఆ గడ్డ అనేది కొంచెం అంటే బాగా బిగుసుగా కాకుండా, అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టగానే బిగుసుగా అయిపోతుంది కదండి. సో అలా కాకుండా కొంచెం ఉండేటట్టు మీరు చూసుకోండి. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే అంటే తెలుస్తుందని వివరంగా. సో అంతకండి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో కొత్త ఛానల్ కాబట్టి మీరు నన్ను ముందుకు నడిపించాలి. మీరు ఇంకా నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా చెయ్యాలి అన్న ఆతృత నాలో పెరుగుతుంది. సో తప్పకుండా నేను ఇంకా వెరైటీ రెసిపీసే కాదు, పిల్లల గురించే కాదు, చేయడానికి ఏంటి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇట్లా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది, నాన్ స్టిక్ కడాయి ఉన్నా పర్లేదు. నా దగ్గర నాన్ స్టిక్ కడాయి అవైలబుల్ లేదండి. సో ఇప్పుడే కదా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను, కొనుక్కోవాలి ఎక్విప్మెంట్స్. సో మొన్న నా ఛానల్ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే మొన్న కొన్ని ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నాను. సో ఇప్పుడు ఇంకా కొంచెం ఈ వంటకు సంబంధించి కొనుక్కోవాలి. సో ఆయిల్ అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుని చేప ముక్కల్ని అందులో వదలండి. సో
అవి వేగిన తర్వాత వాటంతట అవే వచ్చేస్తాయండి. పెద్ద మనం ఏం కష్టపడపోక్కర్లేదు. ఒకవేళ అంతలా రావట్లేదు, కొంచెం మీకు ముక్క విరుగుతుంది అంటే గనక ఒక స్పూన్ సహాయంతో కూడా, ఒక గరిటె ఒక స్పూన్ సహాయంతో కూడా ఇలా తీసుకుని ఇలా తిరిగి వేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఏంటంటే ముక్క విరగదు, మీకు నీట్గా కూడా ముక్క అట్లా కనిపిస్తుంది ఫ్రై ముక్క. సో అలా వేగిపోయిన తర్వాత ఈవెన్గా మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోండి. ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే వచ్చేస్తుంది. లేదు కొంచెం మేము ఆయిల్ ఎక్కువ తింటాం అంటే అక్కడికి మనం ఆయిల్ తక్కువ వేసాం, సో ఇంకా లేదు మేము కొంచెం ఆయిల్ తక్కువ తింటామంటే కనుక మామూలుగా డైరెక్ట్ తీసేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి తీసుకోండి. సో 2 పచ్చిమిర్చి తీసుకుని పొడుగ్గా చీల్చుకుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసేయండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకుని ఆ ఫ్రై మీద గార్నిష్ చేసుకున్నారంటే గార్నిషే కదండి. సో వాటితో పాటు ఇవి కూడా తింటే మీకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ చేయండి, నన్ను నమ్మండి. ఒక్కసారి ఇలా చేసి తిని చూడండి, మీరు నన్ను ఖచ్చితంగా వావ్ అంటారు. అంతే, వేడి వేడిగా మన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. సో చక్కగా సర్వ్ చేసేసుకుంటామే, చక్కగా తినేసి చక్కగా ఆవలించుకుంటూ బొబ్బోండి అంతే చుక్కలు. సో సరదాగా కిడ్డింగ్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి.